మధు ఇప్పుడు వచ్చి అడిగిందంటే మధు కూడా బయటికి వెళ్తుందా? ఎలాగైనా సరే ఈ విషయం సింధుకు చెప్పాలి. సింధు, సింధు, ఏంటత్తయ్యా? ఇందాక మధు నా దగ్గరకొచ్చి యష్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. ఆఫీస్కి వెళ్ళాడని చెప్పాను. సరే అని వెళ్ళిపోయింది. ఒకవేళ మధు కూడా బయటికి వెళ్తుందేమో. నిజంగా మధు బయటికి వెళ్తే మనకి ఛాన్స్ దొరికినట్టే. దాని రూంలోకి వెళ్ళి ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవచ్చు అత్తయ్యా. అయితే బయటికి వెళ్ళేదాకా మనం వెయిట్ చేద్దామమ్మా. అలాగే అత్తయ్య. ఎలా అయినా సరే ఆ ప్లేస్లో డబ్బులున్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. అత్తయ్య, ఆ మధు వస్తుంది. అత్తయ్య, ఆ మధు వెళ్ళిపోయింది. ఆ కవర్ వెతుకుదాం పదండి. సరే. అత్తయ్య, ఈ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం సింధు? ఈ రూమ్కి స్పేర్కి ఏం లేదా అత్తయ్య? ఉండాలమ్మా, కానీ ఎక్కడుందో తెలీదు. వెతకాలి. ఆ కీ ఎక్కడుందో వెతుకుదాం పదండి అత్తయ్య. ఆగమ్మా, ఆ మధు బయటికి వెళ్ళిందన్న మాటే కానీ అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తలనొప్పిగా ఉంది అంది. ఒకవేళ టాబ్లెట్స్ తెచ్చుకోవటానికి మెడికల్ షాప్కి వెళ్ళుంటే వెంటనే తిరిగొచ్చేస్తుంది. అది వస్తే మనం దొరికిపోతాం కదా. మరిప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? నువ్వు ఈ డోర్ లాక్ తీయటానికి ట్రై చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఆ స్పేర్ కీ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. ఎక్కడుంది? సింధు, ఇల్లంతా వెతికానమ్మా, ఆ కీ ఎక్కడా కనపడలేదు. అత్తయ్య, మీరు కిందకి వెళ్ళి చూస్తూ ఉండండి. మధు వస్తే వెంటనే వచ్చి నాకు చెప్పండి. ఈలోపు నేను ట్రై చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా. కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ
డబ్బున్న ప్లేస్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం చాగిపోతుంది. ఇప్పుడు కూడా మిస్ అయిపోయినట్టేనా? లేదు, ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే గోడౌన్కి వెళ్ళి తీరాల్సిందే. ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. 1/2 కిలోమీటర్లో గోడౌన్ ఉంది. ఆటో ఏమైనా దొరికితే బెటర్. బాబు సార్, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ ఉంది సార్. ఓకే ఓకే సార్. ఆటో మరిది గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. యష్ అంటే గోడౌన్కి దగ్గరలో ఉన్నాడు. కుంప తీసి నేను డబ్బు దాచిపెట్టిన విషయం తెలిసిపోయిందా? ఈ టైంలో వదిన ఇక్కడికి వచ్చిందేంటి? నేను గోడౌన్కి వెళ్తున్న విషయం తనకి తెలిసే వచ్చిందా? అయినా నేను గోడౌన్కి వెళ్తున్న విషయం వదినకి ఎలా తెలిసింది? మీరేంటి మరిది గారు ఇక్కడున్నారు? ఇంటికి వెళ్తుంటే సడన్గా ట్రబుల్ ఇచ్చి కార్ ఆగిపోయింది వదిన. మెకానిక్ దగ్గరికి వెళ్దామని ఆటో కనిపిస్తే పిలిచాను. ఇంతలో మీరు వచ్చారు. అది సరే, మీరేంటి వదిన ఇటు వచ్చారు? మన గోడౌన్లో ఏదైనా పనుందా? అబ్బే, నేను మన గోడౌన్ వైపు వెళ్ళడం లేదు, ఇంటికి వెళ్తున్నాను. దారిలో మీ కార్ చూశాను, అంతలోనే ఇలా జరిగిపోయింది. ఎలాగైనా వదిన్ని డైవర్ట్ చేసి నేను గోడౌన్కి వెళ్ళిపోవాలి. యష్ గోడౌన్కి వెళ్తే ప్రమాదం. యష్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఆటో మరిది గారు, మీరు వచ్చేది ఇంటికే కదా, నా కార్లో వెళ్దాం పదండి. మరి నా కారు వదిన అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోలేం కదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. కార్ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు, మీరు నాతో రండి. డ్రైవర్ మేడం, సార్ కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి. ఓకే మేడం. పదండి. సారీ బాబు, వెళ్ళిపో. అలాగే సార్. మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను. అత్తయ్య రండి. డోర్ ఓపెన్ అయిపోయింది అత్తయ్య. సింధు, నువ్వు త్వరగా దాని రూమ్లోకి వెళ్ళి వెతుకు. నేను బయటే ఉండి ఆ మధు వస్తే చెప్తానమ్మా. అలాగే అత్తయ్య. మరిది గారు, ఈ మధ్య మీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తోంది. ఏంటి విషయం? తేడా ఏంటొదినా? అదే, సింధు మీద ప్రేమ మీకు బాగా పెరిగినట్టుంది. మీరు అలా అర్థం చేసుకున్నారా వదినా? అసలు సింధుని ఇంట్లో ఉండనిచ్చిందే పిల్లల కోసం. కనీసం వాళ్ళ ముందైనా నటించాలి కదా. అందుకే తప్పక మనసు చంపుకొని ఆ సింధు దగ్గర అలా ప్రవర్తిస్తున్నాను. అదంతా నటనే తప్ప నిజం కాదు. ఆ సింధు మీద అసహ్యం తప్ప ఎలాంటి ప్రేమ లేదు. ఎప్పుడెప్పుడు తన నుంచి బయటపడదామా అని ఎదురు చూస్తున్నాను. సారీ సింధు, వదిన ముందు తప్పక నీ గురించి తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది.
ఇదేంటి డోర్ లాక్ అయిపోయింది? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! అమ్మో, మధు వచ్చేసింది. వెంటనే వెళ్ళి సింధుకు చెప్పాలి. అత్తయ్య! అమ్మా సింధు, సింధు, సింధు! ఆ మధు వచ్చేసిందమ్మా. అయ్యో, వచ్చేసిందా? త్వరగా బయటికి రామ్మా. వచ్చేసిందు. బయటకు వద్దామనుకుంటే డోర్ రావట్లేదు అత్తయ్య, లాక్ పడిపోయింది. లాక్ అవ్వటం ఏంటమ్మా అసలు? అలా ఎలా పడింది? అదే అర్థం కావడం లేదత్తయ్య. మీరు మీరు బయట నుంచి డోర్ తీసే ప్రయత్నం చేయండి, నేను లోపల నుంచి ట్రై చేస్తాను. అలాగేనమ్మా. సారీ మరిది గారు. దేనికొదినా సారీ? ఇందాక కార్లో మీరు మోడీగా ఉండి ఏదో ఆలోచిస్తుంటే సింధు గురించి ఆలోచిస్తున్నారేమో, సింధు అంటే మీకు మళ్ళీ ప్రేమ కలిగిందేమోనని అనుమానంతో అలా అడిగాను, అందుకు. ఓ పర్లేదు వదినా. పిల్లలకి నా మీద ఎలాంటి డౌట్ రాకూడదని సింధు దగ్గర అలా క్లోజ్గా ఉన్నట్టు మేనేజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. చెప్పారు కాబట్టి నా డౌట్ క్లియర్ అయిపోయింది. పదండి వెళ్దాం. సింధు, ఎంత ప్రయత్నించినా ఈ డోర్ రావటం లేదమ్మా. అమ్మా సింధు, ఆ మధు లోపలికి వచ్చేసిందమ్మా. ఏదో ఒకటి చేసి బయటికి రా. ఆ మధు నిన్ను తన రూమ్ లో చూసిందంటే పెద్ద గొడవ చేస్తుంది. లాభం లేదత్తయ్య, డోర్ లాక్ అయిపోయింది, రావడం కష్టం అవుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో, మిమ్మల్ని తన రూమ్ దగ్గర చూస్తే మన ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నేనే ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అత్తయ్య. నేను ఒక్కదాన్నే వదిలేసే నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళనమ్మా? నా వల్ల కాదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. అయ్యో అత్తయ్య, నేను ఎలాగోలా మేనేజ్ చేసి వచ్చేస్తాను, నేను చెప్తున్నాను కదా. మీరు త్వరగా వెళ్ళిపోండి. వెళ్ళండి అత్తయ్య. సరేనమ్మా, జాగ్రత్తమ్మా. మధు, ఎక్కడికెళ్ళావు? ఎప్పుడు వెళ్ళావమ్మా? నాకు చెప్పనే లేదు. హాస్పిటల్కి వెళ్ళొస్తున్నావా? నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదమ్మా. హాస్పిటల్కి కాదత్తయ్య, అర్జెంట్గా కాలుస్తే వెళ్ళాను. అది సరే, నువ్వు యష్ కలిసి వచ్చారేంటి? ఇంటికి వచ్చే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. వదిన కూడా అదే రూట్లో వస్తూ నన్ను చూసి కార్ ఆపారు, అందుకే వదిన కార్లో వచ్చేసాను. అలాగా. రే యష్, భోజనం చేసి వెళ్ళరా? ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, తర్వాత తింటాను. మధు, నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా? ఒంట్లో బాగోలేదని పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. రా, నేను వడ్డిస్తాను, భోజనం చేద్దువు గాని. అత్తయ్య, ఫ్రెష్ ఇచ్చి తింటాను అత్తయ్య. తిన్న తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు కదమ్మా. పద. చెమటతో ఒళ్ళంతా చిరాగ్గా ఉందత్తయ్య. ఎంతసేపు? జస్ట్ 5 minutesలో వచ్చేస్తాను. మధు, మధు, తన రూమ్లో సింధును చూసి ఇది ఎంత రచ్చ చేస్తుందో ఏంటో. భగవంతుడా, నువ్వే ఈ గండ నుంచి గట్టెక్కించాలయ్యా.
లోపల మధు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదంటే సింధు రూంలో నుంచి బయటకొచ్చేసిందన్నమాట. రూంలో మధు సింధును చూసుంటే ఈపాటికే కేకలు అరుపులతో గగ్గోలు పెట్టేది. అమ్మయ్యా, మధు నుంచి సింధు తప్పించుకుంది, అది చాలు. యశ్ వల్ల గోడౌన్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. దాచిన డబ్బు చూద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరిగి వెనక్కి రావాల్సొస్తుంది. ఏంటి మధు ఇంత సీరియస్గా ఉంది? దేని గురించి ఆలోచిస్తుంది? నాకు తెలియకుండా నా వెనుక ఏదో జరుగుతోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికీ చాలాసార్లు నా పనులన్నింటికీ ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారు. త్వరగా ఈ అడ్డంకులన్నీ తొలగించుకోవాలి. నా రూమ్లో ఏం చేస్తున్నావు? నువ్వేంటిక్కడ? నా రూమ్లో నీకేం పని? నేను రూమ్ లాక్ చేసి వెళ్ళాను కదా. అయినా నువ్వు నా రూమ్లోకి ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? మాట్లాడవేంటి? అడుగుతుంది నిన్నే. ఎందుకొచ్చానంటే అది ఏంటి? ఎందుకొచ్చావు అంటే అంత కంగారు పడుతున్నావు? నిజం చెప్పు, దేనికోసం వచ్చావు? చెప్పు చెప్పు. అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి? నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? చెప్పమన్నానా? ఎందుకు వచ్చావో చెప్పు చెప్పు. ఈ బగ్ నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఈ బగ్ మధు రూమ్లో ఎవరు పెట్టుంటారు? అంటే ఈ బగ్ పెట్టడానికి నేను లేనప్పుడు నా రూమ్లోకి వచ్చావా? నిజంగా ఈ బగ్ గురించి నాకేం తెలీదు మధు. నార్మల్. బగ్ దొరికిపోయిందా? ఈ బగ్ గురించి నీకు తెలియనప్పుడు మరి నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నాకేం తెలీదు. నీకు ఎంత ధైర్యం ఉంటే నేను లేనప్పుడు నా రూమ్లోకి వచ్చి బగ్ పెడతావు? నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతున్నావంటే కారణం ఈ బగ్గేనా? అంటే ఈ బగ్ని నువ్వు ఇప్పుడు పెట్టడానికి రాలేదు, ఆల్రెడీ ఇంతకు ముందే ఎప్పుడో పెట్టావు. ఈ బగ్ని నువ్వే నా రూమ్లో సెట్ చేసావు కదా? ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నీ అంత తేలుస్తాను. అయ్యో మధు మధు. మధు. అత్తయ్య, డ్రా. అత్తయ్య, మధు ప్లీజ్. అత్తయ్య, రా. మరిది గారు. మధు రా. మధు మరిది గారు ప్లీజ్. అత్తయ్య,
ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా అరిచావు? ఈ సింధు ఏం చేసిందో తెలుసా అత్తయ్య? ఏం చేసిందమ్మా ఇది? నా రూమ్లో నాకు తెలియకుండా ఇదిగో ఈ బగ్ని పెట్టింది. రేయ్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఈ ఇంట్లో తండ్రిని నేనొకడిని ఉన్నాను, ఒక పెద్ద మనిషిని ఉన్నాను. అది మర్చిపోయి నీకు నచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావా? వెళ్ళి సింధుని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకురా. రేయ్, వెళ్ళరా. ఆగండి మరిది గారు, మీరు సింధుని రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తే ఈ ఇంట్లో నేనో సింధునో ఇద్దరిలో ఒకరి ఉంటారు మావయ్య. పోవే, బయటికి పో. నువ్వు పోతేనే మాకున్న ఈ దరిద్రం వదిలిపోతుంది. నాకు నా చిన్న కోడలే ముఖ్యం.